హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై కిడ్స్. నేను మీ నీలిమ మోజెస్. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటి అంటే లూకా సువార్త 19వ అధ్యాయం 1-8 వచనాలు, 1-8 వర్సెస్ అనమాట. ఈ 1-8 వర్సెస్లో ఏముంటుంది అంటే జక్కయ్య అనే ఒక వ్యక్తి గురించి ఉంటుంది. జక్కయ్య అనే ఒక వ్యక్తి ఎరుకో పట్టణంలో సుంకపు గుత్తదారుడుగా పనిచేస్తాడు. అంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ఆయన ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తుంటాడు. చాలా ధనవంతుడు కూడా అనమాట. ఆయన యేసయ్య ఆ పట్టణానికి వస్తున్నాడని తెలిసి యేసయ్యని చూడాలనుకుంటాడు. కానీ ఆయన చాలా పొట్టిగా ఉన్నందున యేసయ్యని చూడలేనేమో అనుకొని ఒక చెట్టు ఎక్కుతారు. చెట్టు ఎక్కిన తర్వాత యేసయ్య చెట్టు దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను ఈరోజు మీ ఇంటికి వస్తాను అని చెప్తారు. అప్పుడు ఆయన వెంటనే దిగి యేసయ్యని ఆయన ఇంట్లో చేర్చుకుంటారు. చేర్చుకున్న తర్వాత వెంటనే ఆయన తన చేసిన పాపం ఏంటో గ్రహించి దాన్ని విడిచిపెట్టి, ఆయన ట్యాక్స్ కలెక్టర్ కదా, ఎవరి దగ్గర అయితే లంచం పుచ్చుకున్నారో వారికి తిరిగి 4 అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో 4 చెల్లిస్తాను అని ఒప్పుకుంటారు. అప్పుడు యేసయ్య ఓకే, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్తారనమాట. ఇది ఆ 1-8 వర్సెస్లో ఉంటుంది. దీని నుంచి మనమేం తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ జక్కయ్య ఏమనుకున్నారంటే యేసయ్యని చూడాలి అని అనుకున్నారు. ఓకేనా. మనం కూడా అలాగే ఫస్ట్ మనం యేసయ్యని చూడాలి, యేసయ్యని తెలుసుకోవాలి అనే ఆశ కలిగి ఉండాలి మన జీవితంలో. దానివల్ల మనకి ఎంతో బ్లెస్సింగ్ అనమాట. ఫైనల్గా ఏమొచ్చింది, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మనకు రక్షణ రావాలన్నా, మన ఇంటికి రక్షణ రావాలన్నా ఫస్ట్ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యేసయ్యని చూడాలి అని ఆయన ఆశపడ్డారు. మనం కూడా అదేవిధంగా యేసయ్య ఏంటో తెలుసుకోవాలి అనే ఆశ మనలో ఉంటే, ఆయన పొట్టివాడు, అయ్యో నేను చూడాలనుకుంటున్నాను కానీ అనుకోవచ్చు. కానీ అటువంటి లేమ్ ఎక్స్క్యూజెస్ ఏమీ చెప్పకుండా ఆయనకి మనస్ఫూర్తిగా దేవుడిని తెలుసుకోవాలని ఆశ ఉంది కాబట్టి, మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి, ఆయన ధనవంతుడైనా, ఒక ట్యాక్స్ కలెక్టర్ జాబ్ హోల్డర్ అయినా ఆయన సిగ్గుపడకుండా ఒక చెట్టు ఎక్కిపోయారు. అలాగే మనం కూడా దేవుని చూడాలి, తెలుసుకోవాలి అన్నప్పుడు లేమ్ ఎక్స్క్యూజెస్ ఏమీ చెప్పకుండా దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు చేసిన తర్వాత ఆయన తర్వాత ఏం చేశారు, జక్కయ్య దిగు, నేను మీ ఇంటికి వస్తానన్నప్పుడు వెంటనే యేసయ్యని తన ఇంట్లోనికే కాదు తన హృదయంలోనికి కూడా చేర్చుకున్నారు. అందుకనే యేసయ్య ఏమి చెప్పకుండానే తనకు తానే మారు మనసు పొందారనమాట. అంటే దేవుడు మన మనసులో చేరారనుకోండి, పరిశుద్ధుడు మన మనసులోకి చేరినప్పుడు ఇంకా పాపాలన్నీ మనం ఆటోమేటిక్గా విడిచిపెట్టేస్తాం. ఆయన చేసిన పాపం ఏంటి అంటే అన్యాయంగా అందరి దగ్గర లంచాలు తీసుకోవడమే. యేసయ్య ఏమీ చెప్పకుండానే యేసయ్యని చేర్చుకోగానే ఆయన పాపాలను విడిచిపెట్టేసి, యేసయ్య ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా లంచం తీసుకున్నానో వాళ్ళకి 4 వంతులు రిటర్న్ చేస్తాను అని మారు మనసు పొందుతారనమాట. ఓకేనా. అప్పుడు యేసయ్య ఓకే, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంటారు. ఎందుకంటే జక్కయ్య రక్షకుడిని చేర్చుకున్నాడు కాబట్టి ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. ఓకేనా. జక్కయ్య చేసింది ఏంటి, ఫస్ట్ యేసయ్యని చూడగోరారు. అంటే ఆయన యేసయ్య గురించి తెలుసుకోవాలి అని ఆశపడ్డారు. రెండవది ఆయన ఏం చేశారు, యేసయ్య కోసం చూడడం కోసమని చెట్టు ఎక్కారు. ఓకేనా. దేవునిలో ఉండడానికి ఎన్నో అడ్డంకులు అవాంతరాలు వచ్చినా సరే మనం వాటిని అధిగమించి దేవునిలో ఉండడానికి ప్రయత్నించాలి. ఇంకా థర్డ్ది ఏంటంటే ఆయన చేర్చుకున్నాడు. దేవుణ్ణి మన హృదయంలో మనం చేర్చుకోవాలి. చెప్పాను కదా, పరిశుద్ధుడు మన హృదయంలో ఉన్నప్పుడు పాప తలంపులు కానీ ఏమీ ఇంకా మన హృదయంలో చోటు ఉండదన్నమాట. మనం పరిశుద్ధంగా ఉంటాం. మనం పరిశుద్ధంగా ఉంటే ఖచ్చితంగా మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. సో దేవుణ్ణి మనం చేర్చుకోవాలి. చేర్చుకున్న తర్వాత ఆయన ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలో చెల్లించేశారు. అదేంటి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం అన్నమాట. సో మన లైఫ్లో కూడా మనం అదే ఫాలో అవ్వాలి. దేవుణ్ణి మనం ఫస్ట్ చూడగోరాలి, అంటే తెలుసుకోవాలని ఆశపడాలి. నెక్స్ట్ దేవుని తెలుసుకునేటప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం కంపల్సరీగా దేవుని ఎలాగైనా తెలుసుకోవాలి, దేవునిలో ఎలాగైనా నిలబడాలి అని ఆశపడి ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ దేవుడిని మన హృదయంలో చేర్చుకోవాలి. చేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు మారు మనసు వస్తుంది. మనం పాపాలన్నిటినీ విడిచిపెడతాము, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాము. ఓకేనా.
జీవించినప్పుడు దేవుడు ఓకే, ఈమె కూడా నా కుమార్తె, ఈయన కూడా నా కుమారుడే, నీకు కూడా రక్షణ వచ్చింది అని చెప్పి దేవుడు మనల్ని ఆయన పరలోక రాజ్యంలో మనల్ని చేర్చుకుంటారనమాట. ఓకేనా? ఈ వాక్యాన్ని మనందరం విని విడిచిపెట్టకుండా దీన్ని కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయితే జక్కయ్య జీవితంలో ఆయన ధనవంతుడై ఉన్నా సరే, జాబ్ హోల్డర్ అయి ఉన్నా సరే, ముందు ఆయనకి శాంతి, సమాధానం, మనశ్శాంతి ఏమీ లేదు. ఓకేనా? ఇవి చేసిన తర్వాతే ఆయనకి మనశ్శాంతి వచ్చింది. మనం కూడా ఇవి ఫాలో అయితే మన శ్రమల్లో ఉన్న జీవితం నుంచి, బాధల్లో ఉన్న జీవితం నుంచి మనం బయటకు రాగలం. వచ్చి ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఈ భూమి మీద జీవించి తర్వాత పరలోక రాజ్యానికి చేరుకుంటామన్నమాట. దీనికోసం ఒక చిన్న స్టోరీ కూడా చెప్తాను. ఒక రాజుగారు అందరినీ పిలిచి ఆ గ్రామంలో ఒక్కొక్కరిని అడుగుతున్నారనమాట. నీకేంటి కోరికంటే, ఒక ఆయన నాకు ఇల్లు కావాలని, ఒక ఆయన నాకు ఆరోగ్యం బాగాలేదు, డబ్బులు కావాలి, నేను బాగు చేయించుకుంటానని, ఇంకొకరు నా పిల్లల చదువులు చదివించాలని, రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు. కానీ ఒక ఆయన మాత్రం, రాజుగారు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యండి అని అడుగుతారంట. అప్పుడు రాజుగారు ఓకే అని ఒక డేట్ ఇస్తారంట. రాజుగారు వెళ్ళే ముందు మంత్రిని కొన్ని డేస్ ముందుగానే పంపిస్తారంట. ఆయన ఇంటికి భోజనంకి రమ్మన్నారు కదా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసిరా అంటే, ఆయన ఏం చెప్తారు, రాజుగారు నేను వెళ్ళాను కానీ అసలు అక్కడ రోడ్డు లేదు మీరు వెళ్ళడానికి అంటే, ఓకే రోడ్డు వేయించి అంటారంట. వెళ్ళిన తర్వాత ఏముంటుంది, ఆయన గుడిసె ఉంది రాజుగారు, అక్కడ ఏమీ లేదు అంటే, ఓకే ఆయనకు ఒక మంచి ఇల్లు కట్టించండి, ఆయన నన్నే ఆహ్వానించాడు కదా, చాలా మంచి వ్యక్తి అని మంచి ఇల్లు కట్టిస్తారు. రాజుగారు కూర్చోడానికి, భోజనం చేయడానికి కావాల్సిన ఫర్నిచర్ అంతా సమకూరుస్తారు. ఓకేనా? రాజుగారికి మంచిగా భోజనం పెట్టడానికి డబ్బు కూడా సాయం చేస్తారు. సో అందరూ ఇల్లు కోరుకున్న వారికి ఇల్లే వచ్చింది, డబ్బు కోరుకున్న వారికి డబ్బే వచ్చింది. ఏం కోరుకుంటే అదే వచ్చింది. కానీ ఈయన ఏం చేశాడు, రాజుగారినే కోరుకున్నారు. కోరుకోవడం వల్ల ఆయనకి అన్నీ సమకూరాయి అన్నమాట. మన లైఫ్లో కూడా మనం అంతే. దేవుడినే కానీ మనం కోరుకుంటే దేవుడు అన్నీ మన లైఫ్లో మనకి సమకూరుస్తాడనమాట. మనం మనిషిని కానీ పట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా నీడ ఆయన వెనకాలే వస్తుంది. మనిషి అనేది మనకి ఆశీర్వాదం. ఓకేనా? నీడ అనేది ఆశీర్వాదాలు వెనకతలే వస్తాయి అన్నమాట. సో మనం ఎప్పుడైనా దేవుడిని ఫస్ట్, దేవా నువ్వు నాకు కావాలి అనుకున్నట్లయితే దేవుడు మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని, ప్రతిదాన్ని ఇస్తారనమాట. ఈ స్టోరీ మనకి స్టోరీ అయినా సరే దీని లైఫ్లో మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎప్పుడు మనం దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం వెంటపడకుండా దేవుని కోసం వెంటపడితే దేవుడు మన కోరికలన్నీ తీర్చి మనల్ని తృప్తిపరుస్తాడు. ఈ వాక్యం మన జీవితంలో నూరంతలుగా, వెయ్యంతులుగా ఫలించి అభివృద్ధి చెందాలని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.